ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో పనిచేసి సొంతూరు వచ్చిన హతీరాంకు అపూర్వ స్వాగతం లభించింది. బంధువులు, స్నేహితులు, అభిమానుల పూలమాలలు, జై జయ ధ్వానాలతో స్వాగతం పలికారు. ఈ సంఘటన మహబూబాబాద్లో జరిగింది. హతీరాం వచ్చిన రైలు మహబూబాబాద్ స్టేషన్కు చేరుకోగానే పూలమాలలతో ముంచెత్తేశారు. 2016లో ఆర్మీలో చేరి 7 ఏళ్లు బెంగళూరు, అసోం, అహ్మదాబాద్లో సేవలందించినట్లు హతీరాం చెప్పారు. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళంలో చేరి సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్ దేశాల్లో శాంతి కోసం పనిచేసినట్లు చెప్పారు. తన తల్లిదండ్రులకు హతీరాం కృతజ్ఞతలు తెలిపారు. 2016లో నేను ఆర్మీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుండి ఒక 7 years వరకు బెంగళూరు, అస్సాం, దాని తర్వాత అహ్మదాబాద్లో పోస్టింగ్ సర్వీస్ చేశాను. అక్కడి నుండి ఈ యూఎన్ఓ వెళ్ళడానికి మాకు ఆపర్చునిటీ వస్తుంటాయి. సో ES1 దానికోసం అని చెప్పి జాయిన్ అయిన నెక్స్ట్ ఇయర్ నుండి ఎదురు చూశాను. 9 సంవత్సరాల తర్వాత నాకు అవకాశం లభించింది. దీంట్లో పాల్గొనడం, ఐక్యరాజ్య సమితిలో పనిచేయడం, ఒక మెంబర్గా సెలెక్ట్ అవ్వడం.